ఇందిరమ్మ చీరలు వచ్చేశాయి. హైదరాబాద్లో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టిన సీఎం రేవంత్ రెడ్డి ఇంటింటికి ఇందిరమ్మ చీర అందిస్తామని చెప్పారు. ఇందిరాగాంధీ స్ఫూర్తితో తమ ప్రభుత్వం మహిళాభ్యుదయం కోసం పనిచేస్తోందన్నారు తెలంగాణ సీఎం. తెలంగాణలో ఎట్టకేలకు ఇందిరమ్మ చీరల పంపిణీ ప్రారంభమైంది. మాజీ ప్రధాని దివంగత ఇందిరాగాంధీ జయంతిని పురస్కరించుకొని హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో పలువురు మహిళలకు ఇందిరమ్మ చీరల్ని పంపిణీ చేశారు సీఎం రేవంత్ రెడ్డి. దానికి ముందు ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలతో నివాళులర్పించిన సీఎం పరిపాలనలో ఆమెకు రోల్ మోడల్ అన్నారు. బలహీన వర్గాలకు ఆమె పాలనలోనే న్యాయం జరిగిందన్నారు. మహిళా శక్తిని ప్రపంచానికి చాటిన ఇందిరాగాంధీ జయంతి సందర్భంగా ఇందిరమ్మ చీరల్ని పంపిణీ చేస్తున్నట్లు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఆమె స్ఫూర్తితోనే తమ ప్రభుత్వం ముందుకెళ్తోందన్న రేవంత్ రెడ్డి రాష్ట్రంలో 1 కోటి మంది మహిళలకు ఇందిరమ్మ చీరల్ని పంపిణీ చేయనున్నట్టు తెలిపారు. ఇవాల్టి నుంచి తెలంగాణ తల్లి అవతరణ దినోత్సవమైన డిసెంబర్ 9 వరకు గ్రామీణ ప్రాంతాల్లో ఈ పంపిణీ ప్రక్రియను పూర్తి చేస్తామన్నారు. రెండో దశలో మార్చి 1 నుంచి అంతర్జాతీయ మహిళా దినోత్సవమైన మార్చి 8 వరకు పట్టణ ప్రాంతాల్లో అందజేస్తామని తెలిపారు. ప్రతి ఆడబిడ్డకు సారె పెట్టాలని ఈ ప్రభుత్వం, మీ సోదరుడు ఈ రోజు చేస్తున్న ప్రయత్నాన్ని నిండు మనసుతో ఆడబిడ్డల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుకుంటూ, ఎవరు ఆందోళన చెందవలసిన అవసరం లేదు, ఎవరు రాలేదు అని బాధపడాల్సిన అవసరం లేదు. ప్రతి ఆడబిడ్డకు చీర చేర్చే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుంది. ఇందిరమ్మ చీరల పంపిణీని మండల కేంద్రాల్లో ఘనంగా నిర్వహించాలని పార్టీ శ్రేణులకు, ప్రభుత్వ అధికారులకు సూచించారు సీఎం రేవంత్ రెడ్డి. ఇందుకోసం నియోజకవర్గానికో ప్రత్యేక అధికారిని నియమించనున్నట్టు తెలిపారు. మహిళలకు చీరల్ని పంపిణీ చేసి వారి వివరాలని సేకరించాలని ఆదేశించారు. ఈ ప్రక్రియ ద్వారా భవిష్యత్తులో సంక్షేమ పథకాల వర్తింపు మరింత సులభమవుతుందని చెప్పారు సీఎం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం 25 లక్షల ఇండ్లు కట్టిస్తే డబుల్ బెడ్రూమ్ ఇళ్లంటూ గత 10 ఏళ్లు బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసిందని విమర్శలు గుప్పించారు. మొత్తానికి ఎన్నికల్లో హామీ ఇచ్చినట్టుగా 1 కోటి మంది మహిళలకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ చీరల్ని పంపిణీ చేయబోతోంది. గ్రామీణ ప్రాంతాల్లో 65 లక్షల మంది మహిళలకు, మున్సిపాలిటీల్లో 35 లక్షల మంది మహిళలకు చీరల్ని పంపిణీ చేయనుంది.